ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటే ఇందిరమ్మ ప్రభుత్వం రైతును రాజు చేస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా తగ్గనీయకుండా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి కార్యక్రమం పేదవారికి అందించాలని ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సన్నబియ్యం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సంబంధించింది ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తుంది. రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ఆనాడు 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేశాం. దానికి తెలంగాణ రాష్ట్రంగా ఎకరానికి ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు సహాయం చేస్తే రైతన్నలకు అప్పుల్లో ఉన్న పేదవాడికి పోయిన నెలలో ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఇచ్చాం. 2వ విడత కూడా తప్పకుండా ఇస్తాం. అంతేకాదు అన్ని ప్రాంతాల్లో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. పేదవాళ్ళనే వాళ్ళుంటే చాలు, ఏ కులము ఏ మతము చివరికి నీది ఏ పార్టీ అని కూడా చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయన విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులు